మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు ఊపందుకున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ నామినేషన్ల ప్రక్రియలో ఇవాళ యూటీఎఫ్ నుంచి మాణిక్రెడ్డి నామినేషన్ వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఉమ్మడి అభ్యర్థిగా విజయ్ కుమార్, తెలంగాణ పీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్ రెడ్డి నామినేషన్లు వేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యలపై పోరాడతామన్నారు నామినేషన్ వేసిన అభ్యర్థులు. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్రెడ్డికి ప్రొఫెసర్ నాగేశ్వర్, విద్యావేత్త చుక్క రామయ్యలు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రశ్నించే సభ్యుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యారంగ పరిరక్షణ కొరకు, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం జరిగేటువంటి ఎన్నికలు. అందువల్ల ఈ శాసన మండలికి జరుగుతున్న ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో మాణిక్రెడ్డి గారు అభ్యర్థిగా నిలబడుతున్నారు. మాలాంటి వాళ్ళము మాణిక్రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి కారణం, ప్రజా జీవితంలో ఉత్తమ సాంప్రదాయాల్ని నిలబెట్టాలి. 3 దశాబ్దాల పాటు మాణిక్రెడ్డి గారు నిజాయితీగా, నిస్వార్థంగా ఉపాధ్యాయ ఉద్యమం కొరకు పనిచేసినటువంటి వ్యక్తి. మంచి ఉపాధ్యాయుడిగా తనతో పేరు పొందినటువంటి కార్యకర్త. అట్లాంటి కార్యకర్తను యూటీఎఫ్ తన అభ్యర్థిగా ఈనాడు నిలబెడుతూ ఉన్నది. ఉపాధ్యాయులు తీర్పు ఇవ్వవలసిందని అభ్యర్థిస్తూ ఉన్నది. యూటీఎఫ్ ఒక కల్చర్ను రిప్రజెంట్ చేస్తుంది. ఒక ఆలోచన విధానాన్ని ఎత్తుందో అది ప్రాతినిధ్యం వహిస్తుంది. కౌన్సిల్ లోపట చాలా సమర్థవంతమైనటువంటి శాసన మండలి సభ్యులుగానే కాకుండా సమాజంలో ఏర్పడినటువంటి ఉద్యమాలకు చేయూత ఇస్తాడని నాకు గట్టి నమ్మకం ఉన్నది. 30 సంవత్సరాలు విద్యాశాఖలో పనిచేసి సంవత్సరం క్రితం రిటైర్ అయ్యాను. ఈ మధ్య ప్రస్తుతం నేను రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాదు టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎన్నికల బరిలో నిల్చున్నాను. నేను బీసీ ఉపాధ్యాయ సంఘం వారు నన్ను బలపరిచినారు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యే, తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారు నాకు మద్దతు తెలపడం జరిగింది. చాలామంది ఇక్కడ ఎన్నికల బరిలో నిలబడి ఉన్నారు, ఒక 6-7. కాబట్టి వారందరినీ వారి యొక్క క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ చూసి తర్వాత సరి అయినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.